హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్. ఈరోజు వీడియోలో టమోటా ఎగ్ కర్రీ టేస్టీగా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కర్రీని రైస్లో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకొని ఇలా చిన్న తుంపులుగా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం కరివేపాకు కొంచెం వేసుకోవాలి. కరివేపాకు కూడా చిట్పటలాడిన తర్వాత దీనిలోకి ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 3 దాకా తీసుకొని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక ఆనియన్ తీసుకున్నానండి, అది పెద్దది. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పావు దాకా టమోటా తీసుకుంటున్నాను కాబట్టి ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే బాగా వేగుతాయండి. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత దానిలోకి నేను ఒక పావు దాకా టమోటా తీసుకున్నాను కదా, వీటిని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ మొత్తం కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే కర్రీ బాగా మగ్గుతుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర కల్లులుప్పు ఉంటే అదే వేసుకోండి. టేస్ట్ అయితే ఆ ఉప్పు బాగుంటుంది, మెత్తటి ఉప్పు కన్నా కూడా. ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఉడికించిన తర్వాత ఇలా మొత్తం టమోటా అంతా కూడా బాగా మెత్తపడేంత వరకు ఉడికించాలండి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొద్దిగా కారము, రుచికి అంటే మనకి స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొక 1/2 టీ స్పూను, 1 స్పూన్ అయితే సరిపోతుందండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండి, తొందరగా మనం 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంచుకుంటే. టైం లేదనుకునే వాళ్ళు ఇదైతే తొందరగా చేసేయచ్చండి కర్రీని. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలంటే గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి నేను ఒక 3 ఎగ్గుల దాకా ఇలా బాయిల్ చేసుకున్నాను. వీటిని కొద్దిగా ఘాటు పెట్టేసి ఇలా వేసుకోవాలండి. ఇలా ఘాటు పెట్టి వేసేస్తే ఏంటంటే ఆ కర్రీ అంతా కూడా ఎగ్గు లోపలికి స్ప్రెడ్ అయిపోయి ఎగ్ అనేది టేస్ట్ బాగుంటుంది. మొత్తం కూడా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కూడా ఇలా బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీస్తూ తిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టమోటా ఎగ్ కర్రీ చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం వేణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.